నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బెంగళూరు ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. రోజు నీళ్ల కోసం ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి యుద్ధాన్నే చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో 50 కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పౌర సంఘాలు, నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ నీటి వనరులు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. బెంగళూరుకు 2600 MLD నీరు అవసరముందని, ఇందులో 1470 MLD కావేరీ నుండి, 650 MLD బోర్వెల్ల నుండి వస్తుందని అన్నారు. దాదాపు 500 MLD కొరత ఉందని కర్ణాటక సీఎం తెలిపారు. బెంగళూరులో 14,000 బోర్వెల్లు ఉండగా అందులో 6,900 బోర్లు ఎండిపోయాయని సిద్ధరామయ్య తెలిపారు. నీటి కొరత తీరాలి అంటే బెంగళూరు నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరమన్నారు. ప్రతిరోజు సమావేశమై నీటిని పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 313 ప్రాంతాల్లో అదనపు బోర్వెల్లు వేయాలని యోచిస్తోందని సీఎం వెల్లడించారు. మురికివాడలు, బోర్వెళ్లపై ఆధారపడిన ప్రాంతాలు, గ్రామాలకు నీటిని అందించేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో సహా అన్ని ప్రైవేట్ వాటర్ ట్యాంకులను ఉపయోగించాలని అధికారులను ఆదేశించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. తాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి నిధుల కొరత లేదని, భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభం రాకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా బెంగళూరులో 60% మంది ట్యాంకర్ నీటిపైనే ఆధారపడుతున్నారు.